సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మధ్య జరుగుతున్న ఇష్యూ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ అనాలిసిస్ ఇవ్వాలనుకుంటున్నాను. పుష్ప 2 మూవీ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఒక బాబు ఎమర్జెన్సీ కింద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత ఆ చనిపోయిన మహిళ తాలూకా వాళ్ళు అంటే వాళ్ళ భర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు అల్లు అర్జున్కి బెయిల్ ఇచ్చింది. సో బెయిల్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ప్రముఖులు అల్లు అర్జున్ని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి క్యూ కట్టారు. ఇవన్నీ మనం టీవీ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాం. ఈ ఇష్యూలో తెలంగాణ గవర్నమెంటు చనిపోయిన ఆమె మహిళ తాలూకా వాళ్ళంటే వాళ్ళ భర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు విచారణ చేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అల్లు అర్జున్ పాత్ర ఆ మహిళ చనిపోవడంలో ఉందని నిర్ధారించుకున్నాకనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పకనే చెప్పింది. అంతేగాని అల్లు అర్జున్ అంటే ఒక టాప్ మోస్ట్ హీరో అయి ఉండొచ్చు, లేదా ఒక సామాన్యుడా, ఇవేం చూడలే. జస్ట్ అక్కడ జరిగిన ఇన్సిడెంటు, ఆ ఇన్సిడెంట్ తాలూకా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని పోలీస్ స్టేషన్లో ఫైల్ చేశారు. పోలీసులు ప్రాథమికంగా విచారించి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. కానీ కొంతమంది నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని అల్లు అర్జున్ని కావాలని అరెస్ట్ చేశారు, ఆయన ప్రమేయం లేకపోయినా ఇలా ఎన్నిసార్లు జరగలేదు ఇన్సిడెంట్స్, అయినా కానీ అల్లు అర్జున్ని కుట్రకోణంలో ఏదో కుట్రకోణం దాగుంది అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో పర్సనల్గా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. వాళ్ళందరికీ ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట అయినా సరే, సామాన్య జనం అర్థం చేసుకోవాల్సిందైనా సరే, లేదా అభిమానులైనా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, చట్టం ఎవరికి చుట్టం కాకూడదు అని మనం అందరూ అనుకుంటాం. కానీ కొందరు విషయాల కాడికి వచ్చేటప్పటికి చట్టం ఇలా పనిచేసింది అలా పనిచేసింది అని మనమే అనుకుంటాం. అలాంటి అపోహలకు తావు లేకుండా తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా విషయం గురించి చెప్పారు. మాకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగానే మేము ప్రాథమికంగా విచారించి అల్లు అర్జున్ని కస్టడీలోకి తీసుకున్నాము. అంతే తప్ప అల్లు అర్జున్ మీద ఎటువంటి కుట్రకోణం కానీ, అల్లు అర్జున్ మీద వ్యక్తిగతంగా కానీ మాకు ఎటువంటి, తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి ద్వేషం లేదు. అదేవిధంగా అభిమానులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు కొన్ని పనులు చేసినప్పుడు వాటిల్లో ఖచ్చితం ఉందా లేదా తెలుసుకొని రెస్పాండ్ అవ్వాలి. నాకు బాధ కలిగించిన మరొక విషయం ఏంటంటే, అక్కడ ఆ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె బిడ్డ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. అల్లు అర్జున్కి బెయిల్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, నాకు మా టీం చెప్పింది మీరు అక్కడికి వెళ్ళొద్దండి, లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పారు. సరే, అల్లు అర్జున్ గారిని పక్కన పెడదాం. సినీ ప్రముఖులు కానీ, సినీ పెద్దలు కానీ, వీళ్ళెవరూ ఆ చనిపోయిన మహిళ కుటుంబం అంటే ఆ బిడ్డ ఎమర్జెన్సీలో బిడ్డ ఉన్నాడు హాస్పిటల్కి కానీ, ఆ చనిపోయిన కుటుంబం ఇంటికి కానీ ఒక్కరు కూడా వెళ్ళి పరామర్శించలేదు. అంటే
మానవత్వం ఏమైపోతుంది? హోదా, పొజిషను, పవరు ఇవేనా మనిషికి కావాల్సింది? మానవత్వం మనుషుల్లో లేదా? ఇప్పుడు ఏ ఏ సందర్భంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది? ఒక సినిమా ప్రీమియర్ షోకి అభిమానులు డబ్బులు ఎక్కువ పెట్టి కూడా, ఎంత డబ్బులని కూడా చూడలే, అది 1000 రూపాయలు, 2000, 3000 టికెట్ అని చూడకుండానే వాళ్ళ బడ్జెట్కి మించైనా సరే సినిమా చూడాలని ఎగబడ్డారు. అంటే వీళ్ళందరూ చూస్తేనే కదా సినిమా హిట్ అయ్యేది. ఆ అభిమాన్ అవ్వచ్చు, లేదా కామన్ మ్యాన్ కావచ్చు, వీళ్ళు ఒక అసందర్భం జరిగినప్పుడు వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి మనం ఏదైనా భరోసా ఇవ్వాలి అనే విషయం సినీ పెద్దలు మర్చిపోవడం చాలా బాధాకరం. నేను ఈ విషయంలో అల్లు అర్జున్ గారు వెళ్ళారా లేదని నేను ప్రశ్నించడం లేదు. కనీసం సినీ పెద్దలు ఈ బాధ్యతను వాళ్ళు మర్చిపోవడం చాలా బాధాకరం. ఆ విషయాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రశ్నించారు. సో ఇదేనండి జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోయింది. వ్యక్తిగతంగా కానీ కుట్రకోణం కానీ ఏమీ లేదు దీంట్లో. చట్టం తన పని తాను చేసుకుపోయిందని క్లియర్గా ఈరోజు చెప్పారు. సో అల్లు అర్జున్ గారి మధ్య, సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న ఇష్యూ ఇదేనండి. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.